హరిహర వీరమల్లు మూవీలో పవన్ కళ్యాణ్ విశ్వరూపం చూపిస్తారని నిర్మాత ఏఎం రత్నం చెప్పారు. చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు మూవీ కోసం ప్రెస్ మీట్లో కూడా పాల్గొన్నాడు. ఫ్రీ రిలీజ్ ఈవెంట్కు వచ్చాడు. ప్రమోషన్లో కూడా పాల్గొన్నాడు. మొత్తానికి అనేక అడ్డంకులు తర్వాత హరిహర వీరమల్లు మూవీ మరికొన్ని గంటల్లో థియేటర్లోకి రానుంది. ఇక హరిహర వీరమల్లు మూవీ 2 గంటల 40 నిమిషాల ఫైనల్ కట్తో రిలీజ్కు రెడీ అయింది. ఇక ఈ యొక్క మూవీకి సెన్సార్ బోర్డు కూడా యూఎస్ సర్టిఫికేట్ లభించింది. హరిహర వీరమల్లు సినిమాకు సెన్సార్ టీం నుంచి కూడా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినట్లు సమాచారం. ఇక ఈ మధ్య వస్తున్న భారీ పాన్ ఇండియా సినిమాలన్నీ కూడా దాదాపు 3 గంటల నిడివిడితో వస్తూ ఉన్నాయి. ఇక ఆ విషయంలో హరిహర వీరమల్లు రన్ టైం చాలా తక్కువ. ఇక హరిహర వీరమల్లు స్టోరీ విషయంలో కూడా సోషల్ మీడియాలో కథనాలు కూడా ప్రచారం అయ్యాయి. దక్షిణ భారతదేశంపై దండెత్తుతున్న ఔరంగజేబు నుంచి తమ రాజ్యాన్ని కాపాడుకునేందుకు గోల్కొండ సుల్తాన్ బ్రిటిష్ వారి సాయం కోరతాడు. బదులుగా కోహినూర్ వజ్రాన్ని ఇచ్చేందుకు ఒప్పందం కూడా కుదుర్చుకుంటాడు. ఇక అయితే ఔరంగజేబ్ చెంతనున్న కోహినూర్ వజ్రాన్ని దొంగలించేందుకు వీరమల్లుకు బాధ్యతలు అప్పగిస్తారు. వీరమల్లు గోల్కొండ సుల్తాన్కు సహాయం చేసేందుకు ఎందుకు అంగీకరించాడు? ఆయన పథకం పారిందా? హరిహర వీరమల్లు కథాంశం ఏంటి అన్నది తెలియాలంటే ఈ యొక్క మూవీని వీక్షించాల్సిందే. ఇక ఈ యొక్క మూవీలో పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తూ ఉండగా బాబీ డియోల్ విలన్ పాత్ర పోషిస్తూ ఉన్నారు. ఇక సత్యరాజ్, సునీల్, అనసూయ భరద్వాజ్ తదితరులు కీలక పాత్ర పోషిస్తూ ఉన్నారు. ఇక మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్పై సూర్యదేవర, నాగవంశీ, ఏ దయాకర్ రావు అత్యంత భారీ బడ్జెట్తో ఈ యొక్క చిత్రాన్ని నిర్మిస్తూ ఉన్నారు. ఎంఎం కీరవాణి సంగీతాన్ని సమకూరుస్తూ ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ యొక్క మూవీ యూఎస్ఏలో ఇప్పటికే ప్రీమియర్ షోలు పడ్డ విజువల్స్ నెట్టింట్లో వైరల్ అవుతూ ఉన్నాయి. ఇక ఇందులో భాగంగానే తాజాగా ఈ యొక్క మూవీని అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా హరిహర వీరమల్లు మూవీని థియేటర్లో వీక్షిస్తున్న కొన్ని ఫోటోలు, వీడియోలు ఇప్పుడు నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతూ ఉన్నాయి. ఇప్పుడు అందుకు సంబంధించిన విజువల్స్ కూడా సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉన్నాయి. అయితే బరాక్ ఒబామా హరిహర వీరమల్లు మూవీని ప్రత్యేకంగా థియేటర్లో వీక్షిస్తున్న యొక్క ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతూ ఉన్నాయి. మరి యొక్క మూవీని వీక్షించిన తను ఎలా స్పందిస్తారా అని ఇటు పవన్ అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు కూడా తెగ ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు.